అందరికీ నమస్కారం. మన భూమాత మన మానవాళి అభ్యుదయానికి, మానవాళి అభివృద్ధికి ఎన్నో వనరులను ఇస్తుంది. ఆహారం దగ్గర నుంచి, ఖనిజాల దగ్గర నుంచి, తాగడానికి నీరు దగ్గర నుంచి అన్నీ భూమాత ఇస్తుంది. అటువంటి వనరుల్లో అత్యంత విలువైన వనరు ఇసుక. ఆ ఇసుక ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకు నష్టం తీసుకొస్తుంది. ఖజానాకు నష్టమే కాదు, నదీ గర్భానికి, నదీ పరివాహక ప్రదేశానికి, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంది. ఎవరు దీనికి కారణం? తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతానికి దగ్గరలో ఉన్న, సమీపంలో ఉన్న ప్రదేశాలు కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, దేవరపల్లి, ఇటువంటి ప్రదేశాల నుండి ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోతుంది. దొంగిలించబడుతోంది ఇసుక. అక్కడున్న రాజకీయ నాయకులకు తెలుసు, అక్కడున్న అవినీతి అధికారులకు తెలుసు. స్వార్థపూరితమైన వ్యాపారస్తులతో కలిసి లోకల్ రాజకీయ వేత్తలు అండ్ లోకల్ అవినీతి అధికారులు మిళితమై మేళమించి స్వార్థపూరితమైన వ్యాపారస్తులతో కలిసి దాదాపు 30 నుంచి 40 లక్షల టన్నుల యూనిట్స్ ఇసుక ప్రతిరోజు మన రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోతుంది. ఈ రవాణా ప్రభుత్వానికి సవాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణకు సవాలు. ఇంతమంది అధికారులు ఉండి, ఇంత యంత్రాంగం ఉండి ఈ అరాచకాన్ని నిలుపుదల చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమా లేక ఉన్నత అధికారులా? ఎవరు దీనికి బాధ్యులు? ఈ ఆర్థిక నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పర్యావరణ విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మన రాష్ట్రంలో ఇసుక యూనిట్ 140-160 రూపాయల వరకు పలుకుతోంది ఇక్కడ మన రాష్ట్రంలో. అదే బయట రాష్ట్రాలకు తీసుకెళ్తే 260 నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది. అంచేత ఈ స్వార్థ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు? లోకల్గా ఉన్న రాజకీయ నాయకులని చేతిలో పెట్టుకుని వాళ్ళకు కొన్ని ముడుపులిచ్చి, అలాగే లోకల్లో ఉన్న అధికారులని చేతిలో పెట్టుకుని వాళ్ళకు కూడా ముడుపులిచ్చి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్కి దాదాపు అదనంగా వాళ్ళకు మామూలుగా వచ్చే లాభం కన్నా అదనంగా ఇంకో 100-125 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారు. అంటే మన రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొస్తున్నారు. నష్టమే, ఆర్థికంగా నష్టమే కాదు, అన్నిటికన్నా ముఖ్యం పర్యావరణం, దేశద్రోహం. అది పర్యావరణాన్ని విధ్వంసం చేయడం అంటే దేశద్రోహం చేయడమే. అటువంటి ద్రోహం చేస్తున్నారు వ్యాపారస్తులు. ఎవరితో కలిసి? రాజకీయ నాయకులు, లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు, అవినీతి రాజకీయ నాయకులతో కలిసి, అవినీతి అధికారులతో కలిసి. రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయం పోతుంది ఒక పక్కన, రెండో ప్రక్కన అత్యంత విలువైన పర్యావరణం విధ్వంసం అవుతోంది. నది గతి మారిపోతోంది. ఎప్పుడైతే నది గతి మారిందో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. ఆ భూగర్భ జలాలు అడిగంటిపోతే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పంటలు పండే భూములు ఎడారులుగా మారుతున్నాయి. భూములు ఎడారులుగా మారడమే కాదు, త్రాగు నీరు దొరకట్లేదు. ఒక పక్కన పర్యావరణ విధ్వంసం, ఒక ప్రక్కన తాగునీరు దొరకకపోవడం,
పంటలు పోవడం, భూములు ఎడారి నిస్సారమైపోవడం, భూములు, భూగర్భ జలాలు అడిగంటిపోవడం. ఏంటిది? ఇంత విధ్వంసానికి కారణమైన వాళ్ళని ఎందుకు నిలుపుదల చేయలేకపోతుంది ప్రభుత్వ యంత్రాంగం? ఇంత పెద్ద యంత్రాంగం ఉండేది. రోజు పేపర్లో వార్తలు చూస్తూ ఉంటాం. ఇది కూడా పేపర్లో పడిన దాని మీద చేస్తున్నాను వార్త. ఈనాడు పేపర్లో పడింది 6వ తారీఖుని, ఈ నెల 6వ తారీఖుని, నవంబర్ 6వ తారీఖుని ఈనాడు దినపత్రికలో ఇసుక అక్రమ రవాణా అని. దాని మీద ఇప్పుడు ఈ విశ్లేషణ. ఎవరి కాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు అధికారులు? జిల్లా కలెక్టర్లు ఇస్తారు. అన్నీ మేము అరికడుతున్నాం, శ్రద్ధ చూపుతున్నాం, అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం. మరి బ్రహ్మాండంగా చేస్తుంటే ఇవన్నీ ఎక్కడివి? ఎవరు అవుతున్నారు ఇవి? ఆ మధ్యన పోలీసులు దాడులు చేయలేదంటే చేస్తున్నారు పాపం. వాళ్ళు చేస్తున్నారు పాపం. పోలీసులు ఎన్ని దాడులు చేసినా, ఏం చేసినా ఇది ఆగటం లేదు. ఈ రవాణా, అక్రమ రవాణా, ఇసుక రవాణా ఆగటం లేదు. కారణం ఏంటో తెలియదు. ఆ మధ్యన గోపాలపురం మండలం అనుకుంటాను, అక్కడ 24 లారీలని సీజ్ చేశారు. రోజు 30-40 లక్షల యూనిట్ల ఇసుక రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుంటే ఈ 24 లారీలు ఎంతండి? సముద్రంలో నీటి బిందువు, ఒక నీటి చుక్క లాంటిది. 30-40 లక్షల యూనిట్ల ఇసుక రాష్ట్రాల నుంచి వెళ్ళిపోతుంది, రాష్ట్రం నుంచి. దాంతో పోలిస్తే 24 లారీల ఇసుక అంతా సముద్రంలో ఒక నీటి బొట్టు. ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం దీన్ని అరికట్టలేకపోతుంది? కారణం ఏంటి? ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు దీని గురించి? తమ పార్టీ నాయకులు డబ్బులు సంపాదించుకోవాలని వదిలేస్తోంది ఆ ప్రభుత్వం. మరి ఏంటి కారణం ఏంటి? ఉద్యోగస్తులు డబ్బులు తినేయడమే కొంతమంది, అందరూ అంటలేదు నేను. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు తినేయడమే. ఏమైపోతుందండి రాష్ట్రం? ఆర్థికంగా పక్కన పెట్టండి, పర్యావరణం అన్నిటికన్నా అత్యంత విలువైంది. పర్యావరణం విధ్వంసం అయితే జరిగే నష్టాలు అందరికీ తెలుసు. తుఫాన్లు, వేడి గాలులు, వేసవకాలంలో రకరకాల వ్యాధులు, ఇవన్నీ వస్తాయండి. మరి దీనికి బాధ్యులు ఎవరు? అటు ప్రభుత్వమా, ఉన్నతాధికారుల, ఉద్యోగస్తుల? మరి ఎవరు దీనికి బాధ్యత? ఎవరు వహిస్తారు ఈ నష్టానికి, ఈ విధ్వంసానికి? అందుకే ప్రభుత్వం ముఖ్యంగా ఇసుకని అక్రమ రవాణా చేసిన వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని ఇమ్మీడియట్గా కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి. రాజకీయ నాయకులు, లోకల్ రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలి. నాన్ బెయిలబుల్ వారెంట్స్ పెట్టాలి వాళ్ళ మీద. వాళ్ళ మళ్ళీ ఎవరు కూడా ఇటువంటి పొరపాటు పని చేయడానికి సాహసించడానికి ముందుకు రాకూడదు ఎవరు. అటువంటి శిక్షలు అయ్యాలి వాళ్ళకి. వీళ్ళంతా దేశద్రోహులండి. ఇసుక అక్రమ రవాణా చేసి వాళ్ళంతా కూడా దేశద్రోహులు. వాళ్ళేగా సుప్రీంకోర్టులో చెప్పారు, ఒక అవినీతి కేసులో ఆర్థిక నేరస్తులందరూ కూడా ఆర్థిక ఉగ్రవాదులు అన్నాడు. వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులు, ఆర్థిక ఉగ్రవాదులు. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులకి తీవ్రమైన చర్యలు చేసి నాన్ బెయిలబుల్ వారెంట్స్ పెట్టి చేసి అరెస్ట్ చేసి వీళ్ళని జీవితాంతం వీళ్ళు జైల్లో మగ్గిపోవాలి. వీళ్ళ ఆస్తులను జప్తు చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వీళ్ళ ఆస్తులను. అప్పుడే మళ్ళీ ఎవరు కూడా అటువంటి వ్యాపారం చేయడానికి సాహసించరు. ఎవరు ఆస్తులండి ఇవన్నీ? ప్రజలు, ప్రకృతి ఇచ్చిందండి ఇవన్నీ. మీరు ఇవ్వలేదు. మీ తల్లిదండ్రులు సంపాదించి, మీ తాత ముత్తాతలు సంపాదించింది కాదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇది ప్రకృతి, భగవంతుడు ఇచ్చింది.
నదీమాతని ఎంత గర్భాన్ని తవ్వుతున్నారండి. ఎందుకు ఆగట్లేదు? ఈ అక్రమాల ప్రభుత్వం ఎందుకు ఆఫ్ చేయలేకపోతుంది? అర్థం కావట్లేదు ఎవరికి. ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం కూడా చెప్పట్లేదు. అధికారులు చెప్పట్లేదు, మంత్రులు చెప్పట్లేదు, ఎమ్మెల్యేలు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. మరి దీంట్లో ఎవరు కారణం ఈ అక్రమానికి? ఎందుకు ప్రభుత్వం అడ్డగించలేకపోతుంది? దీన్ని ఆఫ్ చేయలేకపోతుంది? దానికి వచ్చే అడ్డంకులేంటి ప్రభుత్వానికి? ఇంతకన్నా ప్రాముఖ్యత ఏదైనా ఉందా? పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంతకన్నా పెద్ద బాధ్యత ఇంకోటి ఏదైనా ఉందా ప్రభుత్వానికి? పర్యావరణాన్ని మించిన బాధ్యత ఏంటో అర్థం కావట్లేదు. అంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి. వీళ్ళెవరో కాపాడరండి. ఉద్యోగస్తులు కాపాడరు పర్యావరణాన్ని, రాజకీయ నాయకులు కాపాడరు పర్యావరణాన్ని, ప్రభుత్వం కాపాడదు. మనమే కాపాడుకోవాలి. మనమే కాపాడుకోవాలి. ఇదొకటి కలిపి ఏదైనా సరే మనమే కాపాడుకోవాలి. ఎవరో వస్తారని చూడకూడదు. ఎవరో వస్తారు, ఎవరో మన కాపాడతారని చూడకూడదు. మనమే కాపాడుకోవాలి. అలా కాపాడినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగ ప్రజలందరూ నడుం బిగిస్తారని, ఈ పర్యావరణాన్ని అందరూ నడుం బిగించి ఏకతాటి మీద నిలబడి కాపాడతారని, మన ప్రకృతి ఇచ్చిన మన వనరులన్నింటినీ కాపాడతారని ఆశిస్తున్నాను, కోరుతున్నాను. ఈ పోరాటంలో నేను కూడా ఒక అడుగు వేస్తా. దయచేసి అందరూ ముందుకు రండి, ప్రభుత్వానికి తెలియపరచండి. ఫస్ట్ స్టెప్ కింద అందరూ ఈ ఇసుక అక్రమ రవాణా గురించి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి తెలియపరచండి. మొదటి స్టెప్ తెలియపరచండి. పోస్ట్ కార్డు లాంటి అందరూ లక్షల పోస్ట్ కార్డు వెళ్ళాలి ప్రభుత్వానికి ఇసుక గురించి. అలా చేస్తారని ఆశిస్తున్నాను. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవడానికి మీరందరూ నడుం బిగిస్తారని ఆశిస్తున్నాను. అందరినీ ప్రార్థిస్తున్నాను. జై హింద్. అలాగే మన తెలుగు సోదరీమణులందరినీ కోరుతున్నాను, ఈ వీడియోని చూడండి. చూసి ఈ కామెంట్స్, ఈ ఇసుక రవాణా గురించి మీరేమనుకుంటున్నారు, దీన్ని ఎలా ఆఫ్ చేయాలనుకుంటున్నారు, ఈ విధ్వంసాన్ని ఎలా నిలుపుదల చేయాలనుకుంటున్నారు, మీ కామెంట్స్ ద్వారా తెలియపరచండి. అలాగే దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయండి అని అందరినీ కోరుతున్నాను. జై హింద్.